ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎంతమందికి మీకు కెన్నెత్ ఈ హేగన్ తెలుసు అండి? కెన్నెత్ ఈ హేగన్ ఈరోజు తెలుసుకున్నాక ఈరోజుల్లో. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కెన్నెత్ ఈ హేగన్ అంటే ఎవరంటే ఆయన దేవుని యొక్క సేవకుడు. రెండోది, ఆ సేవకుడు ద్వారా దేవుడు ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా బైబిల్ కాలేజెస్ పెట్టించి ప్రజలకు విశ్వాసం అనేది బోధించారు. ఓకేనా? సో దైవజనుల యొక్క జీవితము కొనసాగుతున్నప్పుడు తను 12 సంవత్సరాలు ఓకేనా ఆ పరిచయంలో ఉన్నప్పటికీ జీవితంలో ఇంకా పరిచర్యలో చాలా ఎక్కువ ప్రత్యక్షత ఏం చూడలేదు. Are you following me? Papa Kenneth Hagin was in the ministry for more than 12 years, but he could not able to see greatest revelations. Okay? కానీ ఒక పని చేయడం మొదలుపెట్టారు. చెప్పండి, ఒక పని అని చెప్పారు. ఆ పని చేసిన మొదలుపెట్టిన తర్వాత 12 సంవత్సరాలుగా పొందుకునే ప్రత్యక్షతలన్నీ కూడా తను పొందుకోవడం మొదలుపెట్టారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మీకు ఒకటే విషయం నేర్పించబోతాను. ఓకేనా? ఐఎమ్ గోనా టీచ్ యూ ఓన్లీ వన్ థింగ్. ఓకేనా? ఇట్ విల్ హెల్ప్ యూ. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని నెలలుగా అని నేను ఎప్పుడు చెప్పలేదంటే చెప్పుకుంటూ వచ్చాను. మరి ఎంతవరకు ఇది మీకు జ్ఞాపకం ఉందో నాకు తెలీదు. నేను భావిస్తున్నాను మీ అందరికి జ్ఞాపకం ఉన్నాయనేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తామా? సరే, ఇప్పుడు వేరే వేరే విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి. ఆ విషయం పట్ల మనకి మన అవగాహన ఉంటే మనం బుద్ధిపూర్వకంగా ప్రార్థన చేస్తాం. అవగాహన లేదనుకోండి, మనం ఏం చేస్తాము? భాషలతో మనం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అంటాడు, మరి ఎంతకాలము ఆ విషయం పట్లే మనం ఇంకా భాషలతో ప్రార్థన చేస్తూ ఉంటాం. హలో, ఇప్పుడు ఉదాహరణకు నేను లాస్ట్ సండే నేను చెప్పిన మెసేజ్ ఏంటిది? ఎలా మన యొక్క ఈ లోకంలో కావాల్సిన అవసరాలు ఏ విధంగా మనం పొందుకోవచ్చు అని నేను చెప్పాను. ఓకేనా? ఆ విషయం మనకి ఐడియా లేదనుకోండి, మనం ఏం చేస్తుంది? అందరిలాగా మోకాలేసి చేతుల పైకి ఎత్తి, దేవా ఒక ఆకలిసిన మాకు అన్నం పెట్టు, మేము ఉండడానికి ఒక ఇల్లు ఇవ్వు, వేసుకోవడానికి వస్త్రాలు ఇవ్వు అని మనం కూడా అడుగుతున్నానేమో. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా సేవకుల ద్వారా మనకి చాలా విషయాలు నేర్పించారు. ప్రైజ్ ది లార్డ్. ఏం నేర్పించారు? చాలా విషయాలు నేర్పించారు. ఓకే, విషయాలు వినడం ఒకటి, ఆ విషయాలను మనం ప్రాక్టీస్ చేయడం ఇంకొకటి అండి. హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ వన్ థింగ్ అండ్ పుట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ అనదర్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అవ్వచ్చు, యాకోబు అవ్వచ్చు, వీళ్ళందరూ అనేవి మాట్లాడారు తెలుసా? మనము వాక్యం వినువారు మాత్రమే ఉండి మనం మోసపుచ్చుకోకుండా వాక్యానుసారము బ్రతికే వారిగా మనం ఉండాలని ప్రభు వారితో ఆత్మ ద్వారా మనం హెచ్చరించారండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాలు విన్న వాళ్ళందరూ బాగుపడరు. వాక్యం విని దాన్ని ప్రాక్టీస్ చేసే వారిని బాగుపడతారండి. ప్రైజ్ ది లార్డ్. అసలు వాక్యమే వినకుండా వెళ్ళడానికి పార్టిసిపేట్ చేస్తారు అంటే వాక్యానుసారంగా బ్రతకాలంటే వాక్యం వినాలి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, నేను చెప్పే విషయం ఏంటంటే మనము చేసే ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఈరోజు మీకు ఏం చూపించబోతుంది సార్? ప్రభువు తన ఆత్మ ద్వారా మన కోసము చెప్పిన ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు మనం చేస్తే ఖచ్చితంగా మన జీవితం చాలా మహిమకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు ఒక అంశం ఉంది. ఒక అంశం పట్ల మనం ప్రార్థన చేయాలి. వింటున్నారా? అది జరుగుతుందా జరగదా అనేది మనం పక్కన పెట్టేస్తే ఆ అంశం పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి దీని మీద ఎలా ప్రార్థన చేయి అని చెప్పి ఆ ప్రార్థన మీతో చెప్పిస్తే ఎలా ఉంటుంది? మీరు ఫాలో అవుతున్నారా? ఓకే, ఈ వారం అంతా ఏ విధంగా ఉంటుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? మనకి ఐడియా లేదు కదా. అదే ప్రభువారికి ఈ వారం అంతా ఎలా ఉండదు ఐడియా ఉందా? ఆ ప్రభువాని చెప్తున్నాను అనుకో, ఎవరైనా రేపు ఇలా నువ్వు మాదాపూర్ గుండా వెళ్తే నీ ట్రాఫిక్ ఉంటుందా, అలా వెళ్ళకు, ఇలా నువ్వు హైటెక్స్ నుంచి వెళ్ళన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం?
లేదు నా ఇష్టాన్ని ఇలా వెళ్ళాను కొన్ని పరిస్థితి ఏమైపోతుంది, గంటలో వెళ్ళాల్సి 3 గంటలు పడుతుంది. అదే ఆయన మాట చెప్పిన విన్నాం మనకి ఏమైపోతుంది, ఈజీగా అయిపోతుందా? సో నేను చెప్పేది ఏంటంటే మనం చేసే ప్రార్థన ఒకటి ఉంది, కానీ ప్రభువారు తన బైబిల్ గ్రంథంలో మీరు ఈ విధంగా ఈ మాటలు మాట్లాడుతూ మీరు ప్రార్థన చేయండి అని చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను కొంచెం ఏమంటారు పునాదులు వేసాను, ఇప్పుడు కట్టుకుందామా అది. సో కెన్నెత్ హేగన్ గారికి ప్రభువారు ఏం చూపించారంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు, కొలసీలకు, ఎఫెసీలకు ఆ సంఘంలో ఉన్న వారి కోసము చేసిన ప్రార్థనలు ప్రభువారు కెన్నెత్ హేగన్ గా చూపించారు. ప్రైజ్ ది లార్డ్. సో కెన్నెత్ హేగన్ ఏం చేశారంటే, అదే ఈ ఎఫెసీ సంఘం పట్ల పౌలు గారు ప్రార్థన చేశారు. అంటే ఎఫెసీ సంఘం పట్ల అంటే ఎఫెసీ యొక్క సంఘంలో ఉన్న ప్రజల నిమిత్తం పౌలు గారు ప్రార్థన చేశారు. వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పౌలు గారు మళ్ళీ వచ్చి కొలసీ సంఘంలో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన చేశారు. వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకేనా? పౌలు గారు మళ్ళీ కొలసీల సంఘంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేశారు. వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అదే ప్రార్థన నేనే నా మీద నేను చేసుకుంటే, నా సంఘం మీద నేను చేసుకుంటే ఎలా ఉంటుందని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆయన చూసింది ఏంటో తెలుసా? 12 సంవత్సరాలుగా ఎప్పుడు చూడని యొక్క మహిమను, ఆ యొక్క ప్రత్యక్షతలను 12 సంవత్సరాలుగా చూడడం మొదలుపెట్టారంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దైవజనులు పాస్టర్ క్రిస్ గారు బుక్ రాశారు, హౌ టు ప్రే ఎఫెక్టివ్లీ వాల్యూమ్ 1. ఆ బుక్లో దైవజనులు చెప్పిన విషయం ఏది చేస్తా, ఆ ప్రార్థనలు కూడా నా జీవితంలో చేసుకున్నానని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? కెన్నెత్ హేగన్ గారు చెప్పారు ఆయన లైఫ్ అండ్ లేరు, కానీ ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు అదేవిధంగా పాస్టర్ క్రిస్ గారు మన ముందు ఉన్నారు, ఆయన చెప్తున్న విషయం ఇదే, మరి ఈ ప్రేయర్లన్నీ నా మీద నేను చేసుకున్నాను రా, దానికి రిజల్ట్ నేనని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు నేను కూడా కెన్నెత్ హేగన్ లాగా అవ్వచ్చు, పాస్టర్ క్రిస్ గారిలా ఉండొచ్చు కదా. మనం కూడా ఎప్పుడు ఉండగలం తెలుసా? ఏ ప్రార్థన మన మీద చేస్తున్నప్పుడు కూడా మనం అలా ఉండబోతామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, నేను నమ్ముతాను ఈ సంఘం యొక్క మహిమ, ఒక మహిమ ఏంటి తెలుసా? నేను ఇటువంటి ప్రేయర్స్ మన సంఘం మీద నేను చేస్తూ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. చేస్తూ వచ్చాను, మధ్యలో ఆపాను. ఓకేనా? కానీ మళ్ళీ ఈ యొక్క బుక్ ద్వారా ప్రభువారు మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేశారు ఆ ప్రేయర్స్ కంటిన్యూ చేయమని. సో దేవుని కృపను బట్టి జూలై మొదటి రోజు కదా, నేను ఈ రోజు నుంచి మొదలు పెట్టాను మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. మార్క్ మై వర్డ్స్, ఈ ప్రేయర్స్ మీ మీద, మీ కుటుంబం మీద, సంఘం మీద, ఒక ప్రాంతం మీద మీరు చేసినప్పుడు రక్షింపబడ్డారు. ఏమంటారు తెలుసా? జాన్సన్ వెళ్ళి వాక్యం చెప్పిన వాళ్ళు ఏమంటే, సిస్టర్ గ్లోరీ చేసిన ప్రార్థన ప్రభావానికి నేను రక్షింపబడ్డా చెప్తారు. ఏమైనా అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద ఆవిడ వాళ్ళ కూతురు రక్షణలోకి రావాలని ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చిందంట. ఇంకా ఈ తల్లి ఏం చేసింది, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్స్ తీసుకెళ్తూ ఉండేది. అరే వాక్యం ఏంటో రక్షణలోకి వస్తారండి. ఎన్ని మీటింగ్స్ వెళ్తున్నా ఆమె వాక్యం వింటుంది తప్ప రక్షణలో రావట్లేదు. కానీ ఒకనొక రోజు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాప వాక్యం వింటూ తను ప్రభువాన్ని రక్షణ అంగీకరించింది. ఏం చేసింది? ప్రభువాన్ని రక్షణ అంగీకరించింది. ఇంకా న్యూస్కో పాస్టర్ గారు ఇంకా ఏమంటారా ఒప్పుకోబోతున్నారు. నేను చెప్పిన వర్తమానానికి దెబ్బకి కన్నీళ్ళు వచ్చేసి హృదయం కరిగిపోయి ప్రభువుని అంగీకరించేస్తున్నారా అని హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు అన్నమాట పాస్టర్ గారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నారంట, నువ్వు చేసిన ఒకటే పనిరా, కానీ వాళ్ళ అమ్ముంది కదా, అమ్మ 99 పనులు చేసిందని చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్. నేను ఏం చెప్తున్నాను, ప్రార్థనతో సువార్త మనం ప్రకటిస్తే జవాబు ఖచ్చితంగా రావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి ఆ ప్రార్థనలు ఎక్కడ ఉన్నాయో చూద్దామా? ఇప్పుడు చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎఫ్ఎస్సీలో ఉన్నాయి, కొలసీలో ఉన్నాయి, ఫిలిప్పీలో ఉన్నాయి. ఓకే, అవన్నీ మీకు డీటెయిల్గా మీకు చెప్తాను. సో ప్రస్తుతంగా అయితే మనము చదువుదాం కొన్ని. హల్లెలూయా. మీరు ఆత్మతో, మీ యొక్క ప్రాణంతో, మీకు శరీరంతో ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. అంటే సహజంగా నాకు తెలుసు, ఇలా పనిచేసి వచ్చిన తర్వాత కూర్చొని వాక్యం వినాలంటే శరీరము అంతలా సపోర్ట్ చేయదని. కానీ మీ శరీరం చెప్పాలి, నువ్వు నా బాస్ కాదు, నేను నీ బాస్ అని చెప్పాలి. చెప్తారు ఒకసారి? చెప్పండి, నువ్వు నా బాస్ కాదు, నేను నీ బాస్. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అయిన యుబట్ ఏంజల్ ఏమన్నా తెలుసా?
నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే నా బాడీ నాకు చెప్పకూడదు, నేను నా బాడీ చెప్పాలి ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలని చెప్తున్నాను. హలో, ఫాలో అవుతున్నారా? ఓకే, దట్స్ గుడ్. Okay, prayer is an essential ingredient in the fulfillment of God's word and His will in your life as a Christian, and you need to be constantly mindful of its importance. Okay, క్రైస్తవ జీవితంలో ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో మనం అనుభవించడానికి, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చడానికి ప్రాముఖ్యమైనది ఏంటిది? ప్రార్థన. ఓకేనా, కంటిన్యూ చేస్తాను. I have seen members of the church who have been Christian for many years, but rather than grow spiritually, they grew more and more religious. కొంతమంది క్రైస్తవుల్ని మనం చూసాం, మనం అంటే పాస్టర్ ప్రిన్సే గారు చెప్తున్నారు, వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదగడం కాకుండా వాళ్ళు రోజు రోజుకి ఎలా అయిపోయారంటే మతస్థులుగా అయిపోయారు. ఓకేనా, సరే, మతం ఏం చెప్తుంది, ప్రభువారు ఏం చెప్తారు? మతం ఏమంటారు తెలుసా? నువ్వు అజ్జే ఇచ్చే రక్షింపబడతావు అని చెప్తారు మతం. ప్రభువారు ఏమంటారు? సార్ నువ్వు ఏం చేయక్కర్లేదు, నాకు అంగీకరించి రక్షింపబడతావు అని చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా సింపుల్, పక్కన చాలా సింపుల్ అని చెప్పండి. ఓకే అక్క, మీకోసం ఇంగ్లీష్ చదివితే మీకు అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ. వెళ్ళిన తర్వాత మీరు అడుగుతాను, నోట్స్ మీరు నాకు ఇవ్వాలి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే, they emphasized how long they have been Christians and prided themselves in their long stay in the faith. God's word and things of the Spirit became so commonplace to them because they thought they would be seen and heard it all. Such an attitude is offensive to the Spirit of God. Hallelujah. కొంతమంది వైఖరి ఎలా ఉండదు తెలుసా? మాకు ఎవరేం చెప్పక్కర్లేదు, మాకు అన్ని మాకు బాగా తెలుసు. ఓకేనా, ప్రభు గురించి మాకు తెలీదా, వాక్యం గురించి మాకు తెలీదా, క్రైస్తవం గురించి మాకు తెలీదా అని ఒక యాటిట్యూడ్లో ఉంటారు. ఓకేనా, అటువంటి వారు ప్రభువుని చాలా ఆయాసకరంగా ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. నెవర్ సే దట్ ఐ నో ఎవ్రీథింగ్. ఓకే, అంటే అలా అన్నం తప్పు కాదు, అంటే ఒక విషయం పైన అవగాహన రావడం మంచిదే. కానీ ఎవరైనా ఏదైనా విషయాలు చెప్తున్నప్పుడే వీళ్ళు నాకు చెప్పేది ఏంటిది అనే ఒక యాటిట్యూడ్లో ఉంటే నీ జీవితం ఏమో తెలుసా? ఇలా చెప్పకూడదని చెప్తేనే మట్టి కలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వాక్యం అదే చెప్తుందా? నాశనం కంటే ముందు ఏం నడుస్తుందంట? ఓకే, గర్వం అంటే అదే. ప్రైజ్ ది లార్డ్. ఓకే, this is why we ought to pray for the saints of God so that they will know His word by revelation and be effective in the things of the Spirit. చెప్పాను, కొంతమంది బ్యాచ్ ఉంటారండి, మొత్తం మాకు తెలుసు అని అహంకారం నడుస్తారు, వాళ్ళు పడిపోతారు. వాళ్ళు పడిపోకుండా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? ఈ ప్రేయర్స్ ఎటువంటి ప్రేయర్స్ అంటే ఆత్మీయుల కోసం చేసే ప్రేయర్స్. నశించిపోతున్న వారి కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి, మన అవసరాల నిమిత్తం చేసే ప్రార్థనలు ఉన్నాయి. ఓకేనా, ఏంటి ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్? అది ఎవరి కోసం చేస్తాము? ముఖ్యంగా ఇతరుల కోసం చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇది ఎవరికంటే ఎవరైతే ప్రభుని అంగీకరించి ఇంకా ఎదగకుండా వాక్యానికి వ్యతిరేకంగా లేదా వాక్యంలో ఎదగకుండా ఉంటారో వారి కోసం చేసే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మీరు మీ కుటుంబాన్ని ప్రేమిస్తే మీరు ప్రార్థిస్తారండి, మీరు పక్కన వాళ్ళని ప్రేమిస్తే ప్రార్థిస్తారండి. ఒక స్టేట్మెంట్ ఉంది, దెర్ ఈస్ నో థ్యాంక్స్ వితౌట్ గివింగ్. ఏం చెప్పాను? ఇవ్వకుండా నేను థ్యాంక్స్ చెప్తున్నానంటే అది ఆత్మీయత కాదు. ఆదివారం చూద్దాం, ఈ ఆదివారం ఏం ఆదివారం? కృతజ్ఞతతో కూడిన ఆదివారము. ప్రభువా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్స్ కాదు, నీ థ్యాంక్స్ క్రియ రూపంలో చూపించాలి. ఓకేనా, అంటే ఏం చెప్తాను? క్రియ రూపకంలో అంటే ఏంటిది? ఇన్ని నెలలుగా మీరు ఏ విధంగా దేవుని చేత ఆశీర్వింపబడ్డారో ఆ ఆశీర్వాదాలను మీరు దృష్టిలో పెట్టుకొని ప్రభువారికి మీరు ఏం చేస్తారంటే కృతజ్ఞత అర్పణలు మీరు తీసుకొస్తారు. కృతజ్ఞత అర్పణలు అంటే ఏంటంటే మీరు డబ్బులు తీసుకొస్తారు. ప్రభువా నా జీవితంలో ఇన్ని నెలలు నువ్వు చేసావు ప్రభువా అని ప్రభువారికి మనం ఏం చేస్తాం? ఒక స్పెషల్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ మనం ఇస్తాం. అది ఆఫరింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దీనిగా సింప్లిఫై ఎవరైనా చెప్తారా? ఓకే, సండే రోజు మీ అందరికీ నేను ఎన్వలప్స్ ఇస్తాను, నేనే కలెక్ట్ చేసుకున్నాను, మీకోసం నేను ప్రే చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.
పర్లేదు, ఇది మొదటి రోజే కదా, అందరు శాలరీస్ మీ దగ్గర ఉంటాయి కదా. ఓకే, సో మొత్తం నెల ఆరంభం అయిన వెంటనే ఫస్ట్ ఇలా అది ఈ ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు తీయకుండా మా అమ్మ ఇప్పుడు చెప్తూ ఉంటుంది, ఫస్ట్ క్రిస్టియన్ గారు దేవుడు అదే చెప్తూ ఉంటారు, ఫస్ట్ దేవునికి ఇవ్వాల్సింది మనకి ఇవ్వాలండి. ఎగ్జాంపుల్ చెప్పినామని ఈసారి 10 విధుల గురించి లాస్ట్ మ్యారేజ్ మనం విన్నామా? ఈయన ఫస్ట్ ఏం చేసింది? ప్రభువానికి ఇచ్చిందా, సేవకుడికి ఇచ్చిందా, లేదా వాళ్ళ పిల్లలకి ఇచ్చిందా? మిగిలింది ఇచ్చామనుకో ప్రభువానికి, నీ జీవితాలు ఉంటుందని చెప్తాను. ఫస్ట్ ఆయన్నే దృష్టి పెట్టి ఆయనకి ఇచ్చామని జీవితాలు ఉంటుందని చెప్తాను నేను. ప్రైజ్ ద లార్డ్. You will become the sustainer of the church of God if you give first priority to the Lord. నేను ఏం చెప్పాను తెలుసా? దేవునికి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ఇస్తే నువ్వు సంఘాన్ని పోషించేలాగా నువ్వు మారుతావు. ప్రైజ్ ది లార్డ్. సారేపతి స్త్రీ విధవరాలు తను ఏం చేసింది? బైబిల్ గ్రంథంలోనే హానోకు తర్వాత ప్రభువుని కలుసుకున్న వ్యక్తిని పోషించిందని. ప్రైజ్ ది లార్డ్. అటువంటి సంఘంగా మన సంఘం మార్చబడను గాక. She was a giver, she was a sustainer. Praise the Lord. చెప్పండి, giver, sustainer. ఓకే, కంటిన్యూ చేస్తాం. Wisdom and revelation. రాసుకోండి అందరూ. Wisdom and revelation. జ్ఞానము మరియు ప్రత్యక్షత. ఈ రెండు పదాలు ఎక్కడ ఉంటాయంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఉంటుంది. ఏ అభిషేక్ సండే రోజు మంచిగా నీకు చెప్పినా కదా, బైబిల్ బుక్ పెన్ గుర్తు చేయాలా? సరే సరే, ఈ రోజు కింద కూర్చొని వాక్యం ఏదైనా ఓకే, 1000 రూపీస్, 2000 రూపీస్, 3000 రూపీస్. కూర్చోమన్నా, మోకరించమన్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు. సో ఇక్కడ ఒక ప్రేయర్ ఉంటుంది. ఏం ప్రేయర్ ఉంటుందంటే జ్ఞానము మరియు ప్రత్యక్షత కోసం. ఓకేనా? యూ మే కన్ఫెస్, ఐ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్, బట్ ఇట్ డస్ నాట్ కమ్ జస్ట్ బై కన్ఫెషన్. అదర్వైజ్ పాల్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ టు ప్రే దిస్ ప్రేయర్ ఫర్ ద ఎఫిషియెంట్ క్రిస్టియన్స్. ఇక్కడ నువ్వు నేను ఇలా అనొచ్చు, జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మని కలిగి ఉన్నాను అని నువ్వు నేను కన్ఫెస్ చేస్తే మాత్రాన ఆ జ్ఞానం ప్రత్యక్షతలో మనం నడవు. ఒకవేళ మనం పలికితేనే నడిచేస్తామంటే పౌలు గారు ఎఫెసీలో సంఘంలో ఉన్న వారి కోసము జస్ట్ కన్ఫెస్ చేయమని చెప్తుండే, కానీ పౌలు ఏం చేశారంటే వారి నిమిత్తం ప్రార్థన చేశారండి. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, ఒప్పుకోలేదు సరిపోదని చెప్పండి, ప్రార్థన కూడా చేయాలని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ప్రార్థనలు కూడా ఒప్పుకోలు ఉన్నాయి. ఓకేనా? కానీ ఒకసారి చెప్పేసి పౌలు గారు చాప్టర్ క్లోజ్ చేయలేదు ఇక్కడ. ఓకే, నేను చదివితే మీకు అర్థమవుతుంది. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ పాల్ టాక్ అబౌట్ హియర్ ఇస్ ద సేమ్ మెన్షన్ ఇన్ ఐజియా 11:1-2. ఇప్పుడు పౌలు గారు ఎఫెసీలో ఏదైతే జ్ఞానం ప్రత్యక్షత అని చెప్పారో ఇది ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథం 11వ మొదటి 2 వచనాలు ఉంటాయండి. ఓకేనా? మీ అందరూ హోంవర్క్ ఎన్ని వచనాలు మీరు చదువుకొని మెమరైజ్ చేసి నెక్స్ట్ టైం నాకు చెప్పాలి. Paul said, I pray that God may give you the spirit of wisdom and revelation in the knowledge of Him. This is an intercession Paul made on behalf of the Ephesian Christians. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘస్థుల నిమిత్తము ఆయన ఏం చేశారంటే ఈ ప్రార్థన చేశారండి. ప్రైజ్ ది లార్డ్. సో నేను అంటాను, నువ్వు నేను అపోస్తలు కాదేమో, కానీ ప్రార్థన చేయొచ్చు కదా. హలో, ఈ రోజు నుండి మీ కోసం ఈ ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి, ఈ యొక్క సంఘం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, మన యొక్క సంఘం కోసం మీరు ప్రార్థన చేయండి. నౌ దేర్ ఆర్ పీపుల్ who are born again, who have come to accept that God is a heavenly Father, Jesus is the Son of God, and the Holy Spirit is the third person of the Godhead. But they don't have divine insights about God. They have received the Holy Spirit, but have come to know the kind of heavenly Father they have, or who the Holy Spirit is and what He can do in their lives. కొంతమందికి ఒక అవగాహన ఉంది, తండ్రైన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఉన్నారు అనే జస్ట్ ఒక హెడ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. కానీ అసలు ఈ పరలోకపు తండ్రి ఎవరు అనే ఒక వ్యక్తిగత సంబంధం ఉండదండి. హలో, సరే ఒకసారి ఆలోచిద్దామా? ఈ వారం అంతరిలో కూడా ఎక్కడైనా సరదాగా కూర్చొని
అసలు ఏం ప్రభు నా జీవితం ఎండిపోతుంది, లేకపోతే అసలు ఏం ప్రభు అసలు నువ్వేం చేస్తున్నావు అని ఎవరైనా వ్యక్తిగతంగా ప్రభుతో కాస్త టైం స్పెండ్ చేశారా? హలో. సో ఈరోజు ప్రభు నాకు మంచి ఒకరేమో వర్డ్ ఇచ్చారు. ఆ వర్డ్ ఏంటో తెలుసా? డోంట్ ఫర్గెట్ ద పర్పస్ ఆఫ్ యువర్ జాబ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతమంది పనులు చేస్తున్నారు కదా, ఆ పని యొక్క ఉద్దేశం మీరు మర్చిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రశాంత్ అక్క అవ్వచ్చు, సిస్టర్ గ్లోరీ అవ్వచ్చు, సిస్టర్ పేరు సంజిత అవ్వచ్చు. మీరు కిమ్స్లో పని చేస్తున్నారు కదా, మీ ఉద్దేశం మర్చిపోకూడదు. కొంతమంది ఎలా అయిపోతుంది తెలుసా, ఆ పని 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 ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్, ఆ పనిలో బిజీ అయిపోతాం అంటారు. తప్పేం కాదు, అది కాదు ప్రాముఖ్యమైన పని ఇది. హలో. ఈ యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే అక్కడ ఉన్న పేషెంట్లకి ఏ విధంగా ప్రభువారి గురించి చెప్పాలి, అక్కడ ఉన్న డాక్టర్స్కి ప్రభువారి గురించి ఏ విధంగా చెప్పాలి, అది యొక్క ఉద్దేశం అండి. ఏ క్రైస్తవుడు కూడా ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, గృహం కొరకు పని చేస్తలేదు. ఒకవేళ నువ్వు పని చేస్తున్నట్లయితే నువ్వు ఇంకా నూతన నిబంధన క్రైస్తవుడు కాదు. హలో. వీటి కోసం ఎవరు పరిగెడతారో తెలుసా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, అన్యులు. కానీ నువ్వే దేవుని యొక్క ప్రాముఖ్యతను, నీ యొక్క ప్రాముఖ్యతను మారిస్తే అన్యులు వేటి కోసం పరిగెడుతున్నారో అవి నీ కోసం పరిగెడతాయండి. అర్థమైన అల్లు చెప్తారా? హలో. ఈ అవసరం లేదా? వస్త్రాలు అవసరం లేదా? ఆహారం అవసరం లేదా? ఇల్లు అవసరం లేదా? వీటి కోసం పరిగెత్తక ప్రభు కోసం పరిగెడతాయి, నీ కోసం పరిగెడతాయి. ప్రైజ్ ది లార్డ్. నీకు ప్రమోషన్ వచ్చిన కాక ఏ గ్లోరీ గ్లోరీ ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ నిజమైన మెచ్యూర్ క్రిస్టియన్స్ ఆ టైంలో మనకు కనపడుతుంది కదా. తప్పేం కాదు ప్రమోషన్స్ రావడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హౌస్ కీపింగ్ స్టాఫ్గా ఉంటూ సువార్త చెప్తే ఒకలాగా ఉంటుంది, ఆ కిమ్స్ హాస్పిటల్కి బోర్డు మెంబర్ ఉంటూ ప్రశాంతంగా వాక్యం చెప్తే ఒకలాగా ఉంటుంది. ఎవరికి అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మారుతుందండి. ఓకేనా? సో నేను అందుకే ఈ ప్రార్థిస్తాం మీకు ప్రమోషన్ వచ్చింది కాక అంటే జీతాల గురించి కాదు, మీకు రెస్పాన్సిబిలిటీస్ గురించి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. దత్తు డానియల్ బైబిల్ బుక్. ఓకే, మీరు ఫస్ట్ టైం చూసారు కదా, అభిషేక్ని అలా కూర్చోబెట్టాను. నెక్స్ట్ టైం మీరు తెచ్చుకోకపోతే మిమ్మల్ని కూడా అలా కూర్చోబెడతాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ అంటారు కదా, మామిడికి అయితే 2, బయటకి అయితే 1 అనేసి. అంతే కదా అమ్మ? ప్రైజ్ ది లార్డ్. అభిషేక్ మావాడే కదా, ఏమో కాదా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నాం మనము? నౌ ఓకే, యూ ought to intercede for such people who have been born again but don't have the light of God's word. They may even be old Christians, but as long as they are not walking in the light of God's word, they should be prayed for in this manner. ఓకేనా? ఇప్పుడు క్రైస్తత్వంలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది వయసుకు సంబంధించిన ఉండదు. కొంతమంది క్రైస్తవులకి 90 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఉండి ఇంకా పిల్లలు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఏషించడం, వాళ్ళ మీద కోపగించుకోవడం, కుళ్ళుకోవడం. హలో. ఏమైనా ప్రేమించాలంటే మనసు అడ్డుకు రావడము, ఏమైనా క్షమించాలంటే హృదయం గందరగోళం అయిపోవడము. ప్రైజ్ ది లార్డ్. బీ ఏ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు వింటున్నారా? 100 సార్లు చెప్తాను, మళ్ళీ వినండి. నీ జీవితంలో నాకు ఈ వ్యక్తి నచ్చడు అనేది నీ లైఫ్లో నా లైఫ్లో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేర్ మస్ట్ బి నోబడీ ఇన్ యువర్ లైఫ్ వేర్ యు డిస్లైక్ దేమ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రభువు నేను ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? అనేకమైన దోషములు చూపిస్తుందా? కప్పుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఆర్ యూ ద ఎక్స్పోజర్ ఆఫ్ ద సీన్స్ ఆర్ ఎల్స్ ఆర్ యూ ద కవరింగ్ ఆఫ్ ద సీన్స్? ఏ కోణంలో? అస్టర్ గారు క్యాబహాస తప్పేం కాదు. పాస్టర్ గారు చెప్పండి, విజ్ఞాపన ప్రార్థన చేసి ఏ విధంగా సర్జరీ చేస్తాడు.
అలా కాకుండా ఇంకా సొసైటీలోకి వచ్చేసి సోషల్ మీడియాకి వచ్చేసి కొంతమంది చేసే పనులు ఇవే కదా, నేను కచ్చర పనులు. ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడు కొట్టుకోవడం, తిట్టుకోవడము. ఇస్ లార్డ్. వాళ్ళందరూ ఎవరు తెలుసా? దే ఆర్ ద బేబీస్ విత్ ద డైపర్స్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు బయటోడు వచ్చి మన మీద పడుతూ, మనలో వచ్చి మన మీద పడుతూ ఉంటే ఇంక ఎవరితో మనం ఎగుతాం? ప్రైజ్ లార్డ్. డోంట్ ఫైట్ అండ్ డోంట్ కంపీట్ విత్ అదర్ క్రిస్టియన్స్. కానీ ఏం చేయాలి? బట్ కంపీట్ ఈచ్ అదర్. ప్రైజ్ లార్డ్. నీకు నాకు పోటీ కాదు, నీకు నాకు యుద్ధం కాదు. నేను నిన్ను ఫుల్ఫిల్ చేస్తాను, నువ్వు నన్ను ఫుల్ఫిల్ చేయి. ప్రైజ్ లార్డ్. ఓకే. You can also personalize this Pauline prayer in the book of Ephesians to yourself for increase of revelation and wisdom. The Bible talked about how Jesus grew in wisdom and stature and in favor with God and man. When you pray this way for yourself, you will also begin to experience spiritual development and have insight into the things of God. So Pastor Chris చెప్పే విషయం ఏంటంటే సార్, ఏదైతే పౌలు గారు ఎఫెసీ సంఘంలో వారి కోసం ప్రార్థన చేశారో ఆ ప్రార్థనలో నీ కోసము ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎదుగుతామంట. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అంటూ ఉంటాం, ప్రేయింగ్ చర్చ్ ఇస్ ఏ గ్రోయింగ్ చర్చ్. హల్లెలూయా. సో ప్రార్థిస్తున్నారా? అది ఎదుగుతూ ఉంటారు మీరు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్. మొదటిది జ్ఞానము ప్రత్యక్షత కోసం మనం ప్రార్థన చేయాలి. తండ్రి వీరికి జ్ఞానము ప్రత్యక్షత కలుగును గాక. తండ్రి నేను జ్ఞానంలో ప్రత్యక్షలో ముందుకు వెళ్ళను గాక. రెండోది రాసుకోండి, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్ అంటే ఏంటంటే దేవుని చిత్తం పట్ల నీకు నాకు అవగాహన ఉండడము దేవుడు కోరుకుంటున్నాడు అండి. ప్రైజ్ ది లార్డ్. తెలుసో తెలియదు పాలు తెగబాడేసాం, కన్ఫ్యూజ్ చేసాం. ఏంట పాట? అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. ఆ పాట ఎలా ఉండదే? యేసు అక్కడ మేడం మీకు ఉంటుంది తర్వాత. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, అవి కంటికి కనబడవు హృదయానికి. ఈ పాట వాదులో ఎమోషనల్ అయిపోయి రాదాడాబా. కానీ పాసెక్ట్ ఇస్సే గారు రేమా కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇట్లా డెబ్బలు కొట్టి, ఒరే ఏ తండ్రిని మనం మంచి తండ్రి అంటామంటే ఆ తండ్రి ఏ తండ్రి అయితే తను మన పట్ల ఉద్దేశాలను మనకు తెలియపరుస్తూ నేనున్నాను రా అని తెలియపరుస్తారో ఆ తండ్రి మంచోళ్ళని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మీరు అదే పాట బైబిల్ ఉంది, ఆ వచనాలు ఉన్నాయి. కానీ ఆ వచనాలు మనం ఏం చేస్తామంటే మధ్యలో పెరుక్కుని పాడుగా పాడేసుకున్నాం. ద నెక్స్ట్ వర్స్ ఏమిటో తెలుసా? కానీ అని ఉండదు. ఆ పాటకి ఏంటి? కానీ. కానీ అంటే అర్థం ఏంటిది? పైన కూర్చొని అర్థం. ఈ కాంత దేవుడు ఏముండదే? కానీ దేవుని ఆత్మ అన్ని విషయములు మీ బయలుపరిచి ఉన్నాయని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు మనలో లేనప్పుడు మనకి ఆయన ఏం చేస్తే మనకు అర్థం కాదు, ఏం చూపినా మనం చూడలేము. కానీ ఆయన మనలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చూస్తున్నా మనం చూడగలం. ఆయనకు ఒక సబ్జెక్ట్ ఏ విధంగా అర్థమవుతుందో మనకు కూడా ఆ విధంగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను విషయం చెప్తానండి, నీకు సబ్జెక్ట్ అర్థం కావడం ఇంపార్టెంట్ కాదు, ఆ సబ్జెక్ట్ని ప్రవర్ ఏ విధంగా అర్థం చేసుకుని నీకు అర్థమైతే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఈ లైఫ్ ఎలా ఒకసారి మీరు అర్థం చేసుకున్నారా? ఎప్పుడైనా ఒకసారి ఇది ఒక్కసారి ఇలా బయటకు చూద్దామా? వాట్ ఈజ్ లైఫ్ అని చూడండి ఒకసారి. లైఫ్ అంటే ఏంటిది? లోకంలో లైఫ్ అంటే ఇది ఒకటే. పుట్టామా, పెరిగామా, పెళ్ళి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, వాళ్ళని పెంచామా, మనం పోయామా, ఇదే లైఫ్ అనుకుంటారు. హలో, దీనికి మించింది లైఫ్ ఏం లేదా? ప్రైజ్ ది లార్డ్. అసలు మన లైఫ్ ఇది కాదండి. ఓకే, తర్వాత ఎప్పుడైనా మీకు చెప్తాను. ఇది ఎక్కడుంది సార్? ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్. ఈ యొక్క రెండో ప్రార్థన కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుందని. 9వ వచనం నుండి. ఓకేనా? నేను ఇంకోటి చదువుతాను వినండి. వీ నీడ్ టు అప్లై విజ్డమ్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఇన్ అవర్ లైఫ్స్. The Lord Jesus functioned by them. That's why he could fulfill his ministry on earth in spite of the criticisms
అండ్ పర్సిక్యూషన్స్ హీ ఫేస్డ్. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా తన పరిచయం చేస్తున్నప్పుడు జ్ఞానంతోనే పరిచయం చేస్తాడండి. హల్లెలూయా. సరే, యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన చంపేయడానికి ప్రజలు రాలేదా? మరి ఏం చేశారు ఆయన? లేదు, నేను దేవుడి కుమార్, నేను ప్రూవ్ చేసుకుంటానా, ఇసరన్నా రాలన్నాడా? ఇసరండి అన్ని రాళ్ళు రొట్టెల మధ్య తినేస్తానాడా? ఈవెన్ ద లార్డ్ హిమ్సెల్ఫ్, దేర్ ఆర్ టైమ్స్ హీ వాస్ హైడింగ్ ఫ్రమ్ దేమ్. విన్నారా? అందుకే అంటాను, నో ద బ్యాటిల్స్ యు వాంట్ టు ఫైట్. ప్రతి యుద్ధం మనం చేయాల్సిన పని లేదండి. కొన్ని యుద్ధాలు ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకుని ఫైట్ చేయాలి. ప్రైజ్ లార్డ్. ఎవరైనా ఫాలో అవుతున్నారా? మనుషులతో ఫైట్ చేయడం దేవుడు నిన్న పిలవలేదండి. పక్కన చెప్పండి, రేసమ్మ గారు వాళ్ళు చూసుకుంటారు, ఈడ కూర్చొని ఆ వైపు కూర్చుంటారు, వాళ్ళు కూర్చొని నెక్స్ట్ మీరు. ప్రైజ్ లార్డ్. నన్ను వినండి, నేను ఏం చెప్తున్నాను, మనుషులతో ఫైట్ చేయడానికి ప్రభువు మనం పిలవలేదు. మరి ఎవరితో ఫైట్ చేయడం మనం ప్రభువు మనం పిలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి చెప్తాను, చాలా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా, ఈ క్రైస్తవులకి మీకు యుద్ధం అంటే అసలు ఇష్టం కాదు. పీస్ 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 పీస్. హలో, అటువంటి వారి ద్వారా భూలోకం బాగుపడడం చాలా కష్టం అండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇద్దరు మంచోళ్ళు ఉన్నారు. ఓ మంచోడు ఫైటింగ్ రాదు, ఓ మంచోడు ఫైటింగ్ వచ్చు. ఏమన్నాను? ఇద్దరు మంచోళ్ళు ఉన్నారు. ఒక మంచోడిగా ఫైటింగ్ వచ్చు, ఓ మంచోడిగా ఫైటింగ్ రాదు. ఫైటింగ్ రాని మంచోడికి దొంగడు వచ్చి కుటుంబంలో అన్ని దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఓకే, దాన్ని బట్టి మంచోడు నష్టపోయాడా? ఇంకో మంచోడు ఫైటింగ్ తెలుస్తున్నాడు, నాలంటాడు వీళ్ళంటాడు. ఆమె చెప్తారా? దొంగడు వచ్చాడు, ఈ మంచోడు ఏం చేశాడు సార్, నా కుటుంబాన్ని కాపాడాలో ఆ మంచి తరిమి కొట్టేశాడు. ఈ మంచోడు ఇప్పుడు మంచిగా ఉన్నాడా లేక చెడిపోయాడా? ప్రైజ్ ది లార్డ్. నాతో మాట్లాడండి. నేనేమన్నా సార్, ఈ పాపమంతలో విస్తరించిన కారణం ఏంటంటే మంచి వాళ్ళు చేయవలసిన పనులు మంచులు చేయకపోవడము. ప్రైజ్ ది లార్డ్. చెడ్డోళ్ళు ఎక్కువైపోయిన పాపం ఎక్కువైపోతుంది, మంచులు మౌనం ఉన్నారు, పాపం ఎక్కువైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. సే వి హావ్ టు రేజ్ అవర్ వాయిస్. మన స్వరం ఎత్తి మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రతిసారి సైలెంట్ లేరండి. హలో, యేసు నోటీస్ మాట్లాడుతుండే వాళ్ళ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో మదర్స్కి వాళ్ళు నడవలసిన వాళ్ళు నేర్పాలి. సో పిల్లలు అక్కడ దేవుడు స్తుతిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మేమందరం చాలా పిల్లలు అవుతూ ఉన్నాం. అప్పుడు ఏం చేయాలి? సంకలు వేసుకుని అలా బయటకు తిప్పేసి రావాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. When the Pharisees asked his views on the payment of taxes, he took a piece of coin and asked whose image is on it. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది నిజంగానే చట్టపరంగా ఇది బలి చేయడానికి కోరుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? అసలు ట్యాక్స్ కట్టాలో వద్దని అడిగారు. ఏమడిగారు? ట్యాక్స్ కట్టాలో వద్దని. ఒకవేళ ప్రభువారు ట్యాక్స్ కట్టవచ్చు అన్నారు అనుకోండి, ఈయన ఎవరి దృష్టిలో శత్రువు అయిపోయాడు సార్? యూదుల దృష్టిలో శత్రువు అయిపోయాడు. కట్టొద్దు అంటే నో, లెట్ మీ సే ఇట్ అగైన్. ఒకవేళ పన్ను కట్టండి అని అనుకో, యూదులందరూ చేసుకునేవారు. ఓకే, ఒకవేళ కట్టండి అని అనుకోండి, నో, లెట్ మీ సే ఇట్ అగైన్. ట్యాక్స్ కట్టాలి వద్దా? కట్టాలి, మీరు కట్టాలని చెప్తారు. సో యేసు ప్రభు దగ్గర కూడా అడుగుతారు, ప్రభు మరి ట్యాక్స్ కట్టాలా వద్దా అని ప్రశ్న వేస్తారు. ఇప్పుడు కట్టాలి అన్నా యేసు ఇరుక్కుంటారు, కట్టొద్దు అన్నా యేసు ఇరుక్కుంటారు. ఏ విధంగా అంటే వీళ్ళకి పడదు. ఎవరు పడదు? యూదులకి ఇంకా రోమిలకి పడదు. ఓకేనా? ఒకవేళ వీళ్ళు ఇస్రాయేల్ ప్రజలు సపోర్ట్ చేస్తూ కట్టొద్దు అన్నారు అనుకోండి, రోమిల దృష్టిలో వాడు శత్రువు అయిపోయాడు. ఓకేనా? కట్టండి అన్నారు అనుకోండి, ఈ ఇస్రాయేల్ ప్రజల దృష్టిలో యేసు శత్రువు అయిపోయాడు. ఎట్టయినా వాడు ఎలా ఉందంటే వెనకాల నుయ్యి ముందేమో గొయ్యిలాగా ఉంది. కానీ యేసు చెప్పిన విషయం తెలుసా? కాగితం చూపించి ఈ కాగితం మీద ఎవరు ఉన్నారా అని అడిగాడు. సీజర్ అన్నారు. అప్పుడు అన్న విషయం లేదు సార్, సీజర్కి సంబంధించి సీజర్కి ఇచ్చేయండి, దేవుడికి సంబంధించి దేవుడికి ఇచ్చేయండి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అది జ్ఞానం అంటే. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానంగా ప్రభువు చెప్పిన విషయం తెలుసా? కాగితం బొమ్మ ఉందా, వాళ్ళకి ఇచ్చే, నీ మీద ఎవరు బొమ్మ ఉందని అడిగాడు. వీళ్ళ మీద ఎవరు బొమ్మ ఉంది? ఈ ప్రజలంతా ఎవరి రూపంలో ఉన్నారు?
సో మనందరం ఆయన చెందిన వాళ్ళము. Praise the Lord. See, what I'm trying to say, the wisdom is so important in our life and in the ministry అండి. జ్ఞానం అనేది జీవితంలో పరిచయం చాలా ప్రాముఖ్యమైనది. Praise the Lord. నన్ను ఫాలో అవుతున్నారా? ఓకే. When you study the life of Jesus and how he responded to the constant baiting from the Pharisees, Sadducees and scribes and doctors of the law, you cannot but agree that he really is the embodiment of wisdom. Praise the Lord. ఓకేనా? సో మనం అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఓకే, యేసుప్రభు చాలా సార్లు జ్ఞానంగా నడుచుకోవడం మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏం తెలుసా, మనం కూడా ఏమేం కలిగి ఉండాలంటే నేను చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మనందరం కూడా ఒక జ్ఞానము ప్రత్యక్షతలో ముందుకు వెళ్ళాలి. ఎవ్రీ వన్ ఆఫ్ us has to function in the wisdom and the revelation of God. రెండోది, మనము దేవుడి చిత్తం పట్ల అవగాహనతో మనం ముందుకు వెళ్ళాలి. ఎవ్రీ వన్ ఆఫ్ us have to discover the will of God in our life and we have to act it. Praise the Lord. Hallelujah. మూడోది, ద స్పిరిట్ ఆఫ్ మైట్. రాసుకున్న స్పిరిట్ ఆఫ్ మైట్ అంటే శక్తి గల ఆత్మ. ఇప్పుడు మనలో శక్తి ఉందండి. ఎప్పుడు పొందుకున్నాము? పరిశుద్ధాత్మ అప్పుడు చూద్దానండి. సో మనం ఎప్పుడు శక్తిని పొందుకున్నాము? పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మన శక్తిని పొందుకున్నాము. ఓకే, సరే. నాలుగోది మనం కలిగి ఉండవలసింది క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్స్. నాలుగోది, క్రీస్తు మన హృదయంలో మనం నివసింపజేయాలని. అంటే క్రీస్తు లేడని కాదు, ఆయన మనలో ఉన్నాడు అనే అవగాహనతో మనం ముందుకు పోవాలి. ప్రైజ్ ది లార్డ్. రాసుకుంటారా? ఎన్నోది ఇప్పుడు? నాలుగోది అయిపోయిందండి. ఐదోది తెలుసా? ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఐదోది, క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. అంటే ప్రేమ మనలో ఉంది, దాన్ని ఏం చేయాలి? మనము ప్రభువారికి ఇతరులు మనం చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది క్రీస్తు ప్రేమ ఉందండి? ఎలా చెప్తారు మీరు? మీలో క్రీస్తు ప్రేమ ఉందని మీరు ఎలా చెప్తారు నాకు? ఫస్ట్గా బైబిల్ చెప్తుంది కాబట్టి ఉందని చెప్పండి. ప్రైజ్లో. రెండోదిగా మనం ప్రేమను క్రియ రూపంలో చూపించాలండి. ఎలా చూపించాలి? ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, మనం చేసిన ప్రార్థన ఇంకో ప్రార్థన చేస్తా, వాక్కు శక్తి మరియు ధైర్యం కావాలని మనం ప్రార్థన చేయాలి. నేను కుదిరితే ఈ సండే రోజు మాట్లాడతాను బోల్డ్నెస్ గురించి. కొంతమంది క్రైస్తవులకి సువార్త చెప్పకపోవడం కారణం ఏంటంటే వాళ్ళకి ప్రభు పట్ల ప్రేమ లేకపోవడం కాదు, ప్రభుని నమ్మడం కాదు, కానీ ధైర్యం లేకపోవడము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదివారం మీరు రండి, ఆ ధైర్యం గురించి వాక్యం చెప్తాను. దాని తర్వాత మీరు ధైర్యంతో ముందుకు పోతారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి అప్పుడు ఆదివారం కోసం వెయిట్ చేయకండి, మళ్ళీ ధైర్యంతో ముందుకు పోండి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, ఆఖరిగా దట్ లవ్ మే అబౌండ్. అంటే ప్రేమ మనలోకి ఎలా రావాలంటే పొంగి పొంగి రావాలి. ఎలా రావాలి? పక్కన వద్దంటే ఏం బయటకు వస్తుంది? ప్రేమ బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరైనా గుర్తు ఎలా వద్దా? ప్రేమతో వద్దాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అలా బయటకు రాదా? ఎవరైనా ప్రేమతో గుద్దారా? ఎవరైనా ప్రేమతో గుద్దారా? వద్దులేదా? మరి చెప్తే మరి ఆలోచించండి. ఇది మొత్తం సైడ్ నోట్స్, ఇప్పుడు ఎవరు చెప్పుకోండి. ఇది నా యొక్క రెవల్యూషన్. విన్న రెవల్యూషనే, కానీ మన క్రైస్తవ రెవల్యూషన్ కాదు. ప్రభు వారు సృష్టికర్త, తన సృష్టికి ఎప్పుడు ఎగరెస్ట్గా ఫైట్ చేయడు. ఓకే, సాతానులో బాగా చెప్పినట్టుగా గర్వం కనపడ్డదు. ప్రభు ఏం చేశారు? తోసాడు. ప్రభు వచ్చి నిజంగా తోయలేదు, అంత సీన్ లేదు అడిగి. ర్యాప్సీ చేద్దాం కదా, సాతాను ఒక ఫ్యాక్టర్ కాదు. ఏనా ప్రభు ఏం తోయలేదు, దేవత తోవేసింది. తోవేస్తే అది ఎక్కడ పడాలి? ఎటో పడాలి, ఎక్కడ భూమి మీద పడ్డాలి. అంటే ప్రభు ఎలా పడేశారంటే నాశనంగా కూడా పడేసారు సాతాను కూడా. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఎలాగా మంచి వాళ్ళు కాదు. పక్కన చెప్పండి, సే నాట్ లైక్ క్రైస్ట్ ఇన్ లవింగ్ అదర్స్ అని చెప్పండి. సాధారణ విషయంలో మరి ముఖ్యంగా ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎందుకు జోక్యం చేసుకోలేదంటే మనం జోక్యం చేసుకుంటాం అనేసి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పొలంగా దిగి రావాలా అని కొట్టడానికి తిట్టడానికి నువ్వు సరిపోము. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా యుద్ధం అయినప్పుడు, గొడవలు అయినప్పుడు పెద్దలు వీళ్ళు చెప్తారా? కొన్ని మీరే డీల్ చేస్తారు కదా. అక్క
అక్కడ దగ్గర వెళ్ళండి, నేను చూసుకుంటే సరిపోతాను. ప్రైజ్ లార్డ్. సో సాధన గురించి పెద్ద పెద్ద వెళ్ళి కంప్లైంట్ ఇవ్వట్లేదు దాని గురించి. ప్రైజ్ లార్డ్. నువ్వు నేను వాడు పడవ కొట్టచ్చు. ప్రైజ్ లార్డ్. నిల్చుందామండి. సో మీరు సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళండి. నేను మన ఒక వాట్సాప్ గ్రూప్లో ఈ ప్రేయర్స్ అన్నీ నేను పెడతాను. అక్కడ నీవు 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 అని ఉంటుంది. అక్కడ మీ పేరు పెట్టుకోండి. అంటే పాల్గొనే ఒక ప్రార్థనలు ఏమంటే మీ యొక్క హృదయము దేవునికి వాక్యంతో నింపబడును గాక అని ఉందనుకోండి. అక్కడ మీరు ఏం రాసుకోవాలి? నా యొక్క హృదయము దేవునికి వాక్యంతో నింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ప్రేయర్స్ మీరు చేయండి. తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి. అందరూ అదొకటి ఎక్కిపిస్తారా? మీ చేతులు పైకి ఎత్తండి. Father, in Jesus' mighty name, I'm praying for every individual over here, Lord. తండ్రి మీ యొక్క జ్ఞానము ప్రత్యేకతలు మీరు ముందుకు వెదురుగాక. నీ యొక్క చిత్తమును మీరు తెలుసుకుని దాంట్లో ముందుకు వెదురుగాక. నీ యొక్క ఆత్మ శక్తితో మీరు ముందుకు వెదురుగాక. మీరునైనా వాళ్ళ హృదయంలో నివసిస్తున్నట్టు వారికి అవగాహన వచ్చును గాక. మీ యొక్క ప్రేమనైనా వారి నుండి పొంగి పొంగి పొర్లి బయటకు వచ్చును గాక. తండ్రి వీరికి కావలసిన వాక్కు శక్తి వీరికి కలుగును గాక. వీరికి కావలసిన ధైర్యం కలుగును గాక. వీరు అన్ని విషయంలోనైనా మీ యొక్క నామను హెచ్చించే వారిగా వీరి యొక్క జీవితంలో ఉండును గాక. In Jesus' name. Amen, amen, amen. Praise the Lord. Hallelujah. So మనమందరము ప్రభువారిని ఘనపరుస్తూ మన యొక్క అర్పణ మనం అర్పిద్దామండి. పక్కన చెప్పండి. మీరు మిడ్వీ సర్వీస్ వచ్చారంటే ప్రభు ప్రేమను ప్రేమించినాడని చెప్పండి. రాలేని వారి గురించి నేనేం మాట్లాడలేదు. సరే కూర్చుందామండి అందరము. నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద లార్డ్. ఎవ్రీ సీడ్ ఈస్ బ్లెస్డ్ అండ్ మల్టిప్లైడ్ అండ్ ఐ ప్రే దట్ పీపుల్ షల్ రీప్ ద హార్వెస్ట్ 1,000-fold in Jesus' name. Amen, amen, amen.